సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మధు యాసిగౌడ్ గారి నాయకత్వం, మధు యాసిగౌడ్ గారి నాయకత్వం, మధు యాసిగౌడ్ గారి నాయకత్వం. అందరూ మన గౌరవనీయుల మధు యాసికి గారు షాల్వాతోటి యూనియన్ కాంగ్రెస్ రాజరెడ్డి గారు ఐఎన్టీసీలో ఆహ్వానించినట్టు గౌరవనీయులు మధు యాసికి గారికి ధన్యవాదాలు. అట్లాగే జాంగీర్ భాయ్, గారికి కన్యతో ఆహ్వానిస్తున్నారు మధు యాసికి, గౌరవనీయులు మధు యాసికి గారు. అట్లాగే ఈ చంద్రశేఖర్ గారిని కండవతో యూనియన్లోకి ఆహ్వానిస్తున్నారు గౌరవనీయులు మధు యాసికి గారు. అలాగే టీవీ లక్ష్మణ్ కుమార్ గారిని శాలతో సత్కరిస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ తర్వాత శ్రీ విశ్వనాథ్ గారు, తర్వాత సయ్యద్ ఆశం గారు, తర్వాత నరసింహరావు గారు డివిజన్ 3, నరసింహరావు డివిజన్ 3, తర్వాత మోతిరామ్ గారు డివిజన్ 8, మోతిరామ్ డివిజన్ 8, తర్వాత బి శ్రీనివాస్ డివిజన్ 6, కె నరసింహారెడ్డి డివిజన్ 9, రామచంద్ర డివిజన్ 12, పాండు నెక్స్ట్ పాండు డివిజన్ 8 పాండు, పాండు డివిజన్ 8, తర్వాత మొగలయ్య డివిజన్ 9, తర్వాత సయ్యద్ గౌస్ పాషా డివిజన్ 6, శ్రీనివాస్ రెడ్డి డివిజన్ 4, వచ్చిన ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి డివిజన్ 4, తర్వాత నియామత్ అలీ డివిజన్ 8, అరే तुम उठो जी, के रविशंकर रेड्डी डिविजन 9, अशोक डिविजन 6, नेक्स्ट डिविजन 12 रिजवान अशोक भाई था डिविजन 6 अशोक डिविजन 6 सर इधर अशोक प्लेसर एमडी खलील भाई डिविजन 3, खलील भाई आ जाओ, विनोद डिविजन 5, बी अशोक डिविजन 3, बी अशोक डिविजन 3, रामू डिविजन 6, महेंद्र रेड्डी डिविजन 8, महेंद्र रेड्डी, शिवराज डिविजन 8, किसका रे आप लिखा भाई कंफ्यूज नको करो. लिंगम डिविजन 8, शिवయ్య डिविजन 8, शिवయ్య వచ్చిందా, నవీన్ కుమార్ ఎం రాజు డివిజన్ 8, MD शायद डिविजन 17, शायद
రాజేష్ హైదరాబాద్ రాజేష్ నరసింహ లింగంపల్లి సెక్షన్ నరసింహ తర్వాత కృష్ణ లింగంపల్లి సెక్షన్ రాజు డివిజన్ 7 రాజు శ్రీహరి డివిజన్ 7 రాజు అలా అయిపోయింది రాజు చేసుకో శ్రీహరి డివిజన్ 7 మల్లేష్ డివిజన్ 9 రాష్ట్ర మల్లేష్ అనిల్ డివిజన్ 6 జ్ఞానేశ్వర్ డివిజన్ 5 జ్ఞానేశ్వర్ అలా స్వామి డివిజన్ 7 రాజ్ కుమార్ డివిజన్ 8 విసుబాయ్ డివిజన్ 6 ఎంఏ సలాం डिवीजन 6 हो गया ना तेरा टायर लो हो जान सुबह आएंगे फिर राजना जोरू अजय भैया వేసుకోండి అప్పుడు అందరూ అయిపోయారు ఓకే అయిపోయింది పెద్దలు గౌరవనీయులు రాజరెడ్డి గారు మధుయాసి గారిని గౌరవించి సన్మానం చేస్తూ ఉన్నారు. విశ్వనాథ్ గారు అడ్వైజర్ గారు మధుయాసి గారు శాంతి సన్మానం చేస్తారు. ఈరోజు నిజంగా కూడా హైదరాబాద్ మెట్రో వాటర్స్ అండ్ సివరేజ్ బోర్డు సంబంధించినటువంటి కార్మికులందరితో మనం ఏమనగానంటే అనేక సంవత్సరాలుగా 1989లో ప్రారంభమైనటువంటి సంస్థని దీనిగా ఈ హైదరాబాద్ ప్రజానికానికి ఫ్రీ వాటర్ ఇస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా పెద్దలు గౌరవనీయులు మధుయాసి గారిని గౌరవించుకోవడానికి రావడం జరిగింది. అనేక సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకుంటూ ఏజ్ పెరిగిపోయిన రిటైర్ తర్వాత వారు సేవలు అందిస్తూ రాజరెడ్డి గారు జహాంగీర్ గారు ఈ యూనియన్ నడిపిస్తూ ఈరోజు తెలంగాణ జిల్లామండలి ఎంప్లాయీస్ యూనియన్ లో భర్తీ చేస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఎంప్లాయీస్ కు వచ్చే భవిష్యత్తులో మనం అనేక సమస్యలను పరిష్కారం చేద్దామని చెప్పి వారు మాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో పర్టికులర్ గా కేటీఆర్ గారు స్వయంగా వచ్చి ఎండీ గారు ఛాంబర్ లో కూర్చొని పైసలు డిస్ట్రిబ్యూట్ చేసి సివరేజ్ కార్మికులకి ఒక్క ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చి జనమండలి ఓటర్కి పాస్ చేసేటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు. అయినా మేము భయపడలే ఓటర్ని ఎదుర్కొని ఈ రోజు వరకు కూడా ఎంప్లాయీస్ కావాల్సినటువంటి సమస్యలు ఉన్నా కానీ రాఘవేంద్ర రాజు గారు కానీ నేను కానీ శివరేంద్ర గారు కానీ మా యూనియన్ టీం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మీ సమస్యల పరిష్కారంలో మేము ఉంటున్నాం. ఆ తదుపరి మనం జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది కాబట్టి మరి ఆ పార్టీలో ప్రముఖమైనటువంటి అన్న మధుయాసి గారు మా ప్రాంతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని కాంటాక్ట్ చేసి ఓటమి జరిగింది. గెలుపు ఓటమి సహజంగా మనకు తెలుసు. కానీ అన్నగారు అనేక సేవలు అందించి నిజామాబాద్ ఎంపీగా కావచ్చు, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా అదే స్పోక్స్మెన్ గా
అనేక సేవలు అందించారు. అందుకని మన ఎంప్లాయీస్ అందరూ కూడా మధున్న గారిని మనం ఆందోళన ప్రజలుగా పెట్టుకొని ముందుకు పోతామని సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఎవరైతే గత ఎన్నికల్లో ప్రజలు గెలిచినటువంటి రాంబాబు గారు కావచ్చు, నిన్న నుంచి మీరందరూ చూస్తున్నారు పేపర్లలో, ఆయన 2.5 సంవత్సరాలు రాజరెడ్డి గారితో జాంగీర్ గారితో సంసారం చేస్తే చాలా బాగుంది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత అడిగి పెడితే మా దగ్గర నుంచి వ్యభిచారము అవినీతి అని మాట్లాడుతున్నాడు. అయ్యా రాంబాబు గారు, నువ్వు అవినీతి చేయకపోతే నీకు ఇవాళ 6 నుంచి 7 కాంట్రాక్టులు ఎట్లా వచ్చినాయని నేను ప్రశ్న అడుగుతున్నాను. 6 నుంచి 7 కాంట్రాక్టులు నెలకు నువ్వు కాంట్రాక్టర్ పనిచేస్తూ కార్మిక న్యాయంగా కానీ నెలకు 15 నుంచి 20 సంపాదించినది నిజంగా కాదు, ఒకసారి ఆలోచించుకొని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అనిపిస్తున్నాను. 2 ప్రధానమైన పార్టీలు నాయకత్వం వహిస్తున్న నాయకులు అయినటువంటి శ్రీ సతీష్ కుమార్ గారు, మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర రాజకీయాలను చాలా మలుపులు తిరిగినటువంటి గొప్ప రాజకీయవేత్త అయినటువంటి మత్స్యాధీశ్ గారు మా మధ్య ఉన్నారు. మిత్రులారా, చెప్తే సిగ్గేస్తుంది నాకు. నేను ఒక లంచగొంటినట్ట, నా పేరు మసగా పడిపోతుందని నేను రాంబాబు అని బయటికి తిరిగినట్ట. రాజరెడ్డికి ఆ కర్మ ఏం పట్టలేదు. గత 50 ఏళ్ళ సంది కార్మికులు ఎమ్మడి ఉన్నా నా మిత్రులు జాంగీర్ని తీసుకొని ఎన్నో సాధక పథకాలు ఉన్నా, అపోజిషన్లు ఉన్నా కానీ వాళ్ళు మనల్ని పొగుడుతుండ్రు. ఇలా అంటే మేము తప్పులు చేయలేదు, కార్మికుల గురించి పోరాడినాం. రాంబాబు గారిని తీసుకొచ్చిన తప్పు చేసినాం, మేము చాలా తప్పు చేసినాం. ఆనాడు ఏమన్నాడంటే ఖాళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి మాకు అన్నాడు. ఆనాడు ఏమన్నాడంటే నాకు స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తే మరి సతీష్ గారు అడ్డం వస్తాడేమని కూడా ఒక ఆవేదన పడ్డాడు. అయ్యా మిత్రుడు ఏం చేసి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తా అన్నాడు. ఎస్ఆర్ నగర్ లో కిరాయి మన ఆఫీస్ అవసరంలో ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే ఆయన ఏం చేసిండంటే మొదటి 2 ఏళ్ళు ఏదో పడిపిండు, 2వ ఎలక్షన్ తెల్లారుస్తుంది. రాజిరెడ్డి ఎందుకు, జాంగీర్ ఎందుకు, మంచి మంచి యువకులని ప్రోత్సహించడం, మీరు రండి మీకు ఆ కుర్చీలో చెప్తా మీరే పని చేస్తామన్నాడు. అట్లా 4 నెలల వరకు ఒక యూనియన్ పనిచేయలేదు. ప్రతిపక్ష నాయకులు చివాటు పెడుతున్నారు. యూనియన్ ఉన్నదా లేదా, గెలిచిన యూనియన్ ఏం చేస్తుంది అని కొల్లాలు మన మీద దుష్ప్రచారం జరిగింది. అప్పుడు విధిలేని పరిస్థితుల్లో మరి ఆగస్టు 30 తారీఖు నాడు ఒక మెమోరాండం మేనేజింగ్ డైరెక్టర్ 20 నాడు ఇచ్చినాం. పాపం మేనేజింగ్ డైరెక్టర్ అదే రోజు చర్చలు చేసిండు, చాలా ఆయన ఒప్పుకున్నాడు, మినిట్స్ ఇచ్చిండు, అవి అట్లనే గాలికి వదిలేసిండు. ప్రధాన డిమాండ్ చర్చకు రాలేదు. అయ్యా ఏం జరుగుతుందంటే చూడుండయ్యా, నాది రాజకీయ జీవితం ఖరాబ్ అవుతుంది, పొలిటికల్ లైఫ్ నేను ఖరాబ్ చేయదలుచుకోలేదు. రేపు ఎల్లకు ఎలక్షన్ వస్తుంది, మషిరాబాద్ టికెట్ నాకు ఇస్తాన్నాడు కేసీఆర్ గారు, దానికి తయారు కమ్మన్నాడు. మీ యొక్క డిమాండ్ కూడా కొట్లాడుకుంటూ కూర్చుంటే నాకు ఆ టికెట్ పోతుంది అని ఛాలెంజ్ చేసి 2 ఏళ్ళు కలుపుకుంటూ వచ్చిండు. ఏ వర్కర్ చూసినా ఏమైంది సార్, మా అప్గ్రేడ్ ఏమైంది, మన ప్రమోషన్ ఏమైంది, ఎన్నో వర్కర్స్ ఇది చేసినాం. రైట్, క్షమించండి. ఈ రోజు కలిసినాం. సార్కు చాలా టైం ఉంది, ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సార్ కూడా కొన్ని ఆయన రాజు గారు, సతీష్ గారు, శ్రవణ్ గారు, ఇవాళ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ కి మద్దతిస్తూ వచ్చి చేరిన రాజిరెడ్డి గారు, జాంగీర్ గారు, మిగతా కార్మిక నాయకులందరికీ కూడా ఆదరణీయ స్వాగతం పలుకుతూ మీ గౌరవ అధ్యక్షుడిగా నేను మొదటగా న్యాయవాదిని, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు. న్యాయవాదిగా పనిచేసినప్పుడు కూడా పౌర హక్కుల సంఘం నాయకుడైన కార్మికుల యొక్క న్యాయవాది అయిన కన్నభరణి గారు జూనియర్ గా పనిచేయడం జరిగింది. కార్మిక పక్షపాతిగా ఉంటాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోటి కూడా కార్మికుల సంక్షేమాల కొరకై ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజల కొరకై, ప్రజల బాగోగుల కొరకై, కార్మిక కర్షక ఉద్యోగస్తుల యొక్క జీవితాలు బాగుండాలని దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడంలో కార్మికుల యొక్క పాత్ర కీలకమని భావిస్తూ, గౌరవిస్తూ వారి సంక్షేమాన్ని కొరకే పాటుపడుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని, అటు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా కార్మికుల యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం పనిచేస్తుంది. ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు కూడా పనిచేస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనాయకుడుగా, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా, మీ గౌరవ అధ్యక్షులు కూడా మీ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల దోపిడీ, అవినీతి, వాళ్ళకు వారసులైన రాంబాబు లాంటి చీడ పురుగులు ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళంతా కూడా కేసీఆర్ పెట్టిన మొక్కలు. ఇది పెరిగి ఇంత అయిపోయి వృక్షాలుగా మారి తెలంగాణ ఆస్తులను దోచుకున్నారు. నిజంగా పనిచేసి రామిరెడ్డి లాంటి జీవితకాలం సేవ చేస్తున్న వాళ్ళ పైన అబండాలు వేస్తూ ఉంటారు. రాజిరెడ్డి సాబ్ అబండాలు వేస్తూ ఉంటారు. సో మా రాజిరెడ్డి సాబ్ కానీ, జాంగీర్ కానీ, మా సతీష్ అన్న, మిగతా నాయకులు చెప్పినట్టుగా, రాజుగిరి చెప్పినట్టుగా కలిసి పనిచేసి మన సమస్యలు తీసుకుందామని మీతో మాట్లాడడానికి వస్తాం రాజిరెడ్డి. సో రాజిరెడ్డి సాబ్ కి స్వాగతం పలుకుతూనే, జాంగీర్ భాయ్ మీరు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్న పోరాటం, మన జనమండలిలో భవిష్యత్తులో ఉన్న ఈ ఆస్తులంతా కూడా దానికి పెరగడానికి కారకులైన ఎంప్లాయీస్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత. జనమండలి సీవరేజ్ సంస్థ నుంచి పనిచేస్తున్న ప్రతి కార్మికులని, కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మనెంట్ గా చేసే బాధ్యత కూడా ఉంటుంది. మొన్న గత ఎండి దానకిషోర్ గారి దగ్గరికి సతీష్ అన్న, మిగతా మన రాజుగిరి మేము మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కార్మిక కర్షక పక్షపాత ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. మా మీద నమ్మకంతో వచ్చినందుకు మిమ్మల్ని స్వాగతిస్తూ, ఆదరిస్తూ, రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా కీలకం. హైదరాబాద్ చుట్టూ ఉన్న గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలలేకపోయినారు. మీ యొక్క సమస్య తీరాలంటే కూడా కార్మికులు కూడా కాంగ్రెస్ పక్షం నిలబడండి. బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి కూడా మనకు జరగబట్టి మేము లేదు, హైదరాబాద్ కథనంగా నిధులు తీసుకొచ్చి ఇచ్చిందని లేదు. కాబట్టి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకురాగలుగుతాం. సో మా అభ్యర్థన కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా మీ అందరికీ, మీ నాయకుడుగా, మీ యొక్క ఆనరీ ప్రెసిడెంట్ గా కూడా మీ సమస్య పరిష్కరించడానికి నాకు ఇంకా ఎక్కువ సత్తా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవాలి. అప్పుడే మీ పక్షాన్ని గట్టిగా పోరాటం చేయగలుగుతాం. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, మీరే ఒకటిగా మీ సమస్య ప్రభుత్వం నుంచి పరిష్కరించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీది. థ్యాంక్ యూ.